నిన్న సుజనా చౌదరి గారు ఓ సందర్భంలో మాట్లాడుతూ ఎవడైనా సరే ఇక నుంచి నన్ను అన్నారు అని అంటే మాత్రం నా గురించి తప్పుగా మాట్లాడితే మాత్రం నేను అందరి మీద డెఫమేషన్ వేస్తున్నాను, ఇక ఒప్పుకునేది లేదు, ఎవడైనా సరే అని అన్నారు. ఏమండి, మీరు పందులు అన్నారు, మీరు కుక్కలు అన్నారు, మీరు కోళ్ళు అన్నారు, దాని తర్వాత మీ క్షమాపణ చెప్పారు. మీరు ఏదైనా చేసి క్షమాపణ చెప్తారు, కానీ యువతల ప్రజలు మాత్రం అంటే మాత్రం డెఫమేషన్లు వేస్తారా? అవును, సుజనా చౌదరి గారు వ్యాపారం చేసి బ్యాంకు దగ్గర అప్పు తీసుకొని ఎగ్గొట్టాడని చెప్పి మారిషస్ బ్యాంకు ఆ, మీ మీద అభియోగం చేస్తే మీరు నాంపల్లి కోర్టుకు వెళ్ళారు. ఇవన్నీ మీడియా అంతా మాట్లాడుకుంది. ఇందులో కొత్తగా జనం చెప్పుకునేదేముంది? సో అలాగంటే మీరేమన్నారు నిన్న? నేను బ్యాంకుల్లో అప్పులు తీసుకుంటాను, నేను వ్యాపారం చేసుకుంటాను, అదే మాకు బ్యాంకుకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు. మీరు అన్న తర్వాత నాకు ఆ ఆలోచన వచ్చింది గురుగారు. ఆలోచన ఏంటంటే, అవును, మీది మీ మీ- మీది మీ దాంట్లో లాజిక్ ఉంది. మరి అలా అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏ వ్యక్తి ఇంటికి వచ్చి లాక్కోలేదే, ఎవరి ఆస్తులు లాక్కోలేదే, ఆయన దగ్గరికి కూడా వ్యాపారస్తులు వచ్చి పెట్టుబడులు పెట్టారని చెప్పాడు ఆయన. అదే అభియోగం నడుస్తూ ఉంది. కాకపోతే ప్రభుత్వ గవర్నమెంట్ కోర్టు అభియోగం ఏంటంటే, నువ్వు మీ నాన్నగారి అధికారాన్ని ఉపయోగించుకొని నువ్వు అడ్డంగా సంపాదించావు అనేది అభియోగం. కానీ ఆయన చెప్తున్నాడు, నేను వ్యాపారం చేశాను, మా నాన్నగారు లేనప్పుడు కూడా నాకు అధికారం లేనప్పుడు నా వ్యాపారం ఉందని చెప్పాడు. మరి ఇదేంటి? అంటే మీరు చేస్తే వ్యాపారం, ఆయన చేస్తే వ్యభిచారమా? భలే లాజిక్ అండి. ఇంతకాలం మీరందరినీ, నాకు కూడా మీరన్నాకనే ఆలోచన వచ్చింది, ఇంతకాలం మీరు ప్రజలందరినీ ఆ వ్యక్తిని చూపించి దొంగ 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 దొంగ, అది చివరికి నిజమేమో అనే స్థాయికి తీసుకురావాలని విశ్వప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక్కోసారి సక్సెస్ అవుతున్నారు. ప్రజల ఆలోచనకు వచ్చినప్పుడు అవును కదా, మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు అవును కదా, మరి జగన్మోహన్ రెడ్డి మాటల్లో కూడా లాజిక్ ఉంది కదా, ఆయన చెప్పిన దాంట్లో కూడా అనే ఆలోచనకు వస్తున్నారు.